దైవజనమా, దేవుని వాక్యం నుండి ఒక సత్యాన్ని మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుండి 28 వరకు. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన ఎదుకు ఒక గుడ్డివాణ్ణి తోడుకుని వచ్చి వాని ముట్టవలనని ఆయన్ని వేడుకున్నది. ఆయన ఆ గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వారిని అడుగుగా, వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు అనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వారు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగారు. ఎన్ని మార్లు ప్రభు అతని మీద చేతులు పెట్టాడు? మొదటిసారి కొంత కనబడింది. రెండవసారి తాకినప్పుడు మొదటిసారి తాకినప్పుడే క్లియర్గా ఎందుకు కనబడకూడదు? రెండోసారి ఎందుకు తాకవలసి వచ్చింది? మొదటిసారిగా ఎలీషా మీద దుప్పటి వేసినప్పుడు దిస్ ద ఫస్ట్ టచ్. ద సెకండ్ టైం ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు అదే దుప్పటి కింద పడింది. దట్ ఈస్ ద సెకండ్ టచ్. అండ్ ద ఫస్ట్ టచ్ వెన్ హీ రిసీవ్డ్, Elisha was not powerful but he was dedicated. He was not powerfully used but he was committed. He was not powerfully used but he was faithful. మొదటి టచ్ కలిగినప్పుడు ఎలీషా ఆ ఎలియా మీద ఉన్నటువంటి దుప్పటి ఆయన మీద పడగా అతనిలో ఒక కమిట్మెంట్ వచ్చింది, ఒక డెడికేషన్ వచ్చింది, ఒక తీర్మానం కలిగి 14 సంవత్సరాలు ఏలియాని విడవకుండా ఏలియా గారు భోంచేసినప్పుడు ఆయన చేతుల మీద నీళ్లు పోసి కర్చీపుతో ఆయన చేతులను తుడిచేవాడు. ఎవరు? ఎలీషా. ఎవరైనా ల్యాండ్ లార్డ్, భూస్వామి అంటారు. అంత గొప్ప ధనవంతుడు దైవజనుడు చేతులు కడుక్కుంటే ఆయన చేతుల మీద నీళ్లు పోసి టవల్తో ఆయన చేతులను క్లీన్ చేయడం ఏంటి? సేవ. ఇంత సేవ చేసే మనసు ఎలా వచ్చింది? ఫస్ట్ టచ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాడు? ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద వేసినప్పుడు. మొదటి రాజులు 19 నుండి చదువుతున్నా. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 నుండి. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. అంటే 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తుకొని పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. వెంటనే ఆ పని చేశాడు. దుప్పటి వేశాడో లేదో, ఫస్ట్ టచ్ ఆఫ్ గాడ్. ఇమీడియట్లీ తన పొలాన్ని, తన అరకల ఎడ్లను అన్నీ వదిలిపెట్టి వచ్చేసాడు. When he received the first touch of God, immediately there was a commitment. He became a committed person. సమర్పణ కలిగింది. దేవుని కొరకు బ్రతకాలనే మంట కలిగింది. జీవితాన్ని మార్చుకుంటాననే మనసుతో అతను బయలుదేరాడు. ఇదంతా ఎలా జరిగిపోయింది అతని జీవితంలో? తాకిడి, దేవుని తాకిడి. మరి రెండవ తాకిడి ఎప్పుడు వచ్చింది ఆయనపైకి? 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో అదే దుప్పటి పైనుండి కింద పడుతుంది. అప్పుడు శక్తివంతుడుగా, పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్గా మారిపోయాడు. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాను. ఏంటి? దుప్పటి పట్టుకొని ఏలియా దేవుడు ఎక్కడున్నాడని కొట్టిన వెంటనే నీళ్లు విడిపోయాయట, 2 దారుల్లోకి వెళ్ళిపోయాయి. యోర్దాను నది 2గా విభజించబడింది. నదిలో ఈయన అవతలికి వెళ్ళాలంటే ఏదాలి, లేకపోతే మునిగిపోతాడు. కానీ దేవుడిచ్చిన దుప్పటితో కొట్టినప్పుడు నది 2 ముక్కలుగా విడిపోయింది. దారి ఏర్పడింది. దారిలో నడుచుకుంటూ వెళ్ళాడు. ఏదకుండా నదిలో నడక ఎలా సాధ్యం? మొదట అదే దుప్పటి పడినప్పుడు ఏం కలిగింది? శక్తి రాలా, పవర్ఫుల్ మిరకల్స్ జరగలేదు, అద్భుతాలు, మిరకల్స్, వండర్స్, నథింగ్ హ్యాపెండ్. బట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్క్డ్ ఇన్ ఇంటర్నల్లీ. దేర్ వాజ్ ఎక్స్టర్నల్ పవర్ వాజ్ నాట్ రిలీజ్డ్ బట్ ఇంటర్నల్ వాజ్ చేంజ్డ్. లోపల మార్పు అనేది కలిగింది. ఎలాగా? అన్ఫెయిత్ఫుల్ మ్యాన్ బికమ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్. లోపల ఉన్నటువంటి క్యారెక్టర్ను మారుస్తున్నాడు దేవుడు. నిన్ను పవర్ఫుల్ వ్యక్తిగా దేవుడు వాడుకోబోయే ముందు నీ క్యారెక్టర్ మారాలంటాడు, నీ ఇన్నర్ లైఫ్ మారాలంటాడు, నీ ఆంతరిక జీవితం మారాలంటాడు. అది మారకుండా బయట మనం చేయాలని చూస్తే అదంతా కూడా ఆడంబరము, లేదంటే దాన్ని డంభము అంటాం. అలా కాదు. దేవుడు బలమైన కార్యాలు నీ ద్వారా జరిగించే ముందు ఇన్నర్ చేంజ్ని స్టార్ట్ చేస్తున్నాడు. ఆ ఇన్నర్ చేంజ్ వచ్చిన తర్వాత ఎక్స్టర్నల్ చేంజ్ అనేది వస్తుంది.
ఇంటర్నల్ చేంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ టేక్ ప్లేస్. ఇఫ్ యు ఆర్ నాట్ చేంజ్ ఇన్సైడ్, దెర్ ఇస్ నో యూజ్ అవుట్ సైడ్. ఒక కొబ్బరికాయని కొన్నప్పుడు ఆ షాప్ అతను అంటాడు, ఇది కేరళ కొబ్బరికాయ అని చెప్పంటే మీరేమంటారు? అది కేరళదో కాకినాడదో నాకు అనవసరం, లోపల బాగుండాలి, లేకపోతే రిటర్న్ చేస్తా అంటారా లేదా? కావాలంటే చూడండి, బయట బాగానే ఉంటుంది, కొన్ని ఇంటికి వెళ్ళాక కానీ తెలియదు లోపల బాగాలేదని, కుళ్ళిపోయి ఉంటాయి. లోపల బాగుందా లేదా మనకు కావాలి. అలాగే చాలామంది బయట బాగున్నారు, లోపల బాగాలేదు. దేవుడు ఏమంటే లోపల మార్పు కావాలి. మనం అంటాం లోపల ఎవరు చూశారు ప్రభా, బయట చేసే ప్రభా. పూర్వకాలం సున్నాలు వేసేటప్పుడు ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా తీసి ఇంటి బయట పెట్టి లోపల సున్నం వేస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజులు అలా చేస్తున్నారా? లోపల ఎవరు చూశారండి, బయట ఇంటి వెనక గోడకు కూడా వేయరు, ముందు గోడకే వేస్తారు. మనుషులు కనబడే దగ్గరే. సడన్గా మీ ఇంటికి మేము వచ్చామనుకోండి, మీ ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది, భార్యకో భర్తకో, మంచి సీరియస్గా ఉన్నారు, కేకలు వేసుకుంటున్నారు, అరుచుకుంటున్నారు. సడన్గా పాస్టర్ గారు నేను కనబడ్డా అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? వందనాలండి పాస్టర్ గారు. ఎక్కడి వచ్చింది ఈ నవ్వు, ఎక్కడి వచ్చింది ఈ ప్రేమ? అప్పటి వరకు పళ్ళు కొరుక్కుంటూ నువ్వెంత నేనెంత, ఎక్కువ మాట్లాడద్దు, నువ్వు మాట్లాడద్దు అనుకుంటున్నా. కోపంతో అగ్గిన రగిలిపోతున్నా. మీకు దైవజనులు కనబడగానే ఎంత ప్రేమ, ఎంత కనికరం, ఎంత జాలి, చిరునవ్వుతో వందనాలండి, కూర్చోండి ఇద్దరు అంటారు. మీ ఇద్దరి మధ్యలో గొడవ లేనంటే అంటారు. మేము అక్కడ కూర్చున్న తర్వాత లోపలికి వెళ్ళినంటే గోడ అవతలు ఏమనుకుంటారు? చెప్పు వెళ్ళు, ఏం తీసుకుంటారు? నువ్వు నాతో ఎక్కువ ఏం మాట్లాడొద్దు, ఎక్కడ గోడ అవతల. మళ్ళీ మా దగ్గరికి వచ్చేమంటారు, పాస్టర్ గారు ఏం తీసుకుంటారండి, టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? మళ్ళీ లోపలికి కాఫీ. ఇప్పుడు గోడ అవతల ఏం జరుగుతుందో? యుద్ధం, ముమ్మరమైన యుద్ధం. గోడ అవతల ప్రేమ వర్షం, కనికరము, దయ. ఆహా అంటే ఇక్కడ ఇన్నర్ స్పిరిట్ ఆపరేట్ అవుతుంది, అక్కడ ఎక్స్టర్నల్ బాడీ ఆపరేట్ అవుతుంది. శరీర గుణాలు కోపము, ద్వేషము, అసూయ, కామ, క్రోధ, మద మత్సరాలు. అక్కడ దేన్ని ఆపరేట్ చేస్తున్నా? గోడ అవతల శరీరాన్ని. ఇటు రాగానే ప్రేమ, కనికరము, దయ, మంచిగా మాట్లాడుతున్నావు, చిరునవ్వుతా అంటే ఏం ఆపరేట్ చేస్తున్నావు? స్పిరిట్ ఆపరేట్ చేస్తున్నావు, ఆత్మను ఆపరేట్ చేస్తున్నావు. చాలామంది ఆఫీసులో ఎంత కనికరం చూపిస్తారో, ఇంటికి వస్తే కఠినం. బయట వాళ్ళ ముందు ఎంత ప్రేమో, ఎంత కనికరమో, ఎంత దయో, అసలు ఎంత జాలి. ఇటువంటి బ్రదర్ ఉంటాడా దేశంలో? ఒక ఆవిడ అంటుంది, పాస్టర్ గారు మా భర్త గారు చర్చికి వచ్చినప్పుడు ఆయన్ని చూసినప్పుడు మా పిల్లలు నేను ఆశ్చర్యపోతామండి, దేవా మార్చేసావా మా ఆయన్ని, ఇంత బాగా మాట్లాడుతున్నాడు. వచ్చిన వాళ్ళు అమ్మ రండమ్మా, కూర్చోండమ్మా, వాక్యం వినండమ్మా, ప్రేయర్ చేసుకోండమ్మా అంటుంటే ఇంత ప్రేమ కలిగిన భర్తగా మార్చేసావు తండ్రి, ఈయన మారిపోయాడు ప్రభా, ఈయన అలాగే ఇంటికి రావాలని ప్రార్థన చేస్తాడ. మరి ఇంటికి వచ్చాక ఎలా ఉంటాడమ్మా అని అడిగాను. చర్చిలోనేమో గాబ్రియల్ గారు పెద్దన్నలాగా దయా కనికరముతో మాట్లాడతాడు, మరి ఇంటికి వస్తే లూసిఫర్ గారు పెద్ద కొడుకులాగా మారిపోతున్నాడు. సామాలు ఇసిరేస్తాడు, వస్తువులు ఇసిరేస్తాడు, అరుస్తాడు, కేకలు వేస్తాడు. అంటే చర్చిలో ఒక ఆత్మను ఆపరేట్ చేస్తున్నాడు, ఇంటికి రాగా బాడీని ఆపరేట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ మార్పు ఎక్కడంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అనేటువంటి రెండు రకాలైన మార్పులు ఉంటాయి. అందరూ కూడా మొదట ఎక్స్టర్నల్గా మారాలనుకుంటారు, కానీ అయ్యే పని కాదు. ముందు ఇంటర్నల్గా మార్పు రావాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మొదటిసారి తాకినప్పుడు గుడ్డివాని కళ్ళు కొద్దిగా కనబడ్డాయి, రెండోసారి తాకినప్పుడు పూర్తిగా కనబడ్డాయి. ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీదకు పడినప్పుడు కమిట్మెంట్, సమర్పణ, త్యాగబుద్ధి, సేవ చేయలేని మనసు, సెల్ఫిష్నెస్ పోయింది, స్వార్థం పోయింది, దేవుని కొరకు బతకాలన్న మంట కలిగింది. సేవకుడు వెంట వెళ్ళాడు, సేవకుడు 14 సంవత్సరాలు కనిపెట్టి నడిచాడు. అప్పటి వరకు ఎలీషా దగ్గర పవర్ కనబడలా, దేవుని శక్తి కనబడలే. ఏలియా దగ్గర అన్నీ కనబడుతున్నాయి, కానీ ఎలీషా దగ్గర ఏముందంటే ఆయన సేవకుడు. కానీ 14 సంవత్సరాలు అయిన తర్వాత ఎలీషాలో దేవుని శక్తి కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. రెండవసారి అదే దుప్పటి అతని జీవితాన్ని మార్చివేసింది. ఒకసారి ప్రభు తాకినప్పుడు కొంత మార్పు, రెండవసారి తాకిన సెకండ్ టచ్ ఆఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్. సో మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ a first touch of God. That's why you are able to come to church, worship God, pray, reading Bible. But you need a second touch of God. ఎంతమంది రెండోసారి దేవుని తాకిడి పొందాలనుకుంటున్నారు? యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యుల యొద్దకు వెళ్ళి ఊది పరిశుద్ధాత్మతో నింపబడండి అని యోహాను సువార్త 20 నుండి 22 వరకు మాట్లాడాడు. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4 నుండి 8వ వరకు మీరు పైనుండి ఆత్మను పొందేంత వరకు యెరూషలేమును వదిలిపెట్టి పోవద్దన్నాడు. మరి అక్కడ పొందమన్నాడు, అది ఫస్ట్ టచ్.
ద సెకండ్ టచ్ ఎక్కడ? అపోస్తలుల 2వ అధ్యాయం 1-4 వరకు అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా అందరికీ కనబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే అన్ని భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. దట్ ఈస్ ద సెకండ్ టచ్ ఆఫ్ గాడ్. గుర్రాల మీద దమస్కు పట్టణానికి వెళ్తుండగా యేసు ప్రభువు కనబడ్డారు. గుర్రాల మీద కింద పడ్డాడు సౌలు. అది ఫస్ట్ టచ్ ఆఫ్ గాడ్. కానీ అతనిలో మార్పు లేదు. ఆ టచ్ రాగానే రియలైజ్ అయ్యాడు, రిపెంట్ అయ్యాడు. రిపెంట్ అయిన తర్వాత అతనిలో పవర్ కనబడలా, గొప్ప అపోస్తలుడు కనబడలా. దట్స్ ద ఫస్ట్ టచ్ ఆఫ్ గాడ్. సో హీ ఫాస్టెడ్ అండ్ ప్రేడ్ 3 days and nights. అపోస్తల కార్యం 9వ వచనంలో. 17వ వచనంలో అననీయ వెళ్ళి చేతులుంచి ప్రార్థించాడు పరిశుద్ధాత్మతో నింపబడమని. అక్కడి నుండి అతనిలో మార్పు కనిపించింది. యేసు ప్రభు స్వయంగా కనబడినప్పుడు లేనటువంటి మార్పు రెండవసారి బలంగా వచ్చింది అతని మీదకి. అపోస్తలు 19:1-6 వరకు 12 మంది శిష్యులు వెళ్తుండగా అపోస్తలుడు పౌలు కలిసి అంటాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అంటే మేము పొందలేదు అన్నారు. అయితే మీరు ఏ నామమును బట్టి బాప్తిసం పొందారని చెప్పి వారికి కొన్ని విషయాలు హెచ్చరిస్తూ, అయ్యా బాప్తిసం ఇచ్చే యోహాను ఇచ్చిన బాప్తిసము మారు మనసు కొరకు మాత్రమే. ఇప్పుడు మీ వెనకొచ్చిన వాడు ఎందుకు విశ్వాసం ఉంచున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారన్నప్పుడు, అయ్యా మాకు ఆ విషయాలు తెలియదంటే మరి బాప్తిసం తీసుకున్న మోకరిల్లుగా ఆయన చేతులు వారి మీద పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ బలముగా వారి మీదకి వచ్చింది. అంటే వీరు ఇంచుమించు 12 మంది శిష్యులు, అంటే 12 మంది సేవకులు సువార్త సేవ చేస్తున్న ఆత్మ లేదు. సువార్త పని చేస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, అదిరిపోతున్న ప్రసంగాలు, కానీ ఒక్కళ్ళలో మార్పు లేదు. ఇంటర్నల్ చేంజ్ లేకుండా ప్రసంగాలు. తుప్పు పట్టినటువంటి ఒక స్టీల్ ఉంది, అక్కడ పాట పాడితే తుప్పు వదులుతుందా? కాబట్టి ముందు ఆ స్టీల్ బాగవ్వాలంటే దాని చుట్టూ చెదలాగా చేరినటువంటి తుప్పునేం చేయాలి? దేంతో కొట్టాలి? కొట్టినప్పుడు దానికి నొప్పి అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అయినా వదిలిపెట్టకూడదు, కొట్టాలి. అది తీసివేయబడిన తర్వాత అప్పుడు పెయింట్ అప్లై చేయాలి, అప్పుడు బ్రష్ అప్లై చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒక 2 ముద్దులు ఉన్నాయి, చెక్క ముద్దులు. ఒక ముద్దుని శిల్పి వచ్చి పట్టుకోగానే చెక్క చెప్పింది, నన్ను చెక్కొద్దు ప్లీజ్, నన్ను ఏం చేయొద్దు, వెళ్ళిపోమంది. మరొక చెక్క, పర్వాలేదు నన్ను చెక్కండి, 4 వేస్ట్ అంతా తీసేయండి అని ఉలి పట్టుకొని చెక్కుతున్నాడు. దేనికి రూపం వస్తుంది చెప్పండి? చెక్కబడిన దానికి రూపమా, చెక్కబడిన దానికి రూపమా? ఇక్కడ 2 పెన్సిల్స్ ఉన్నాయి. ఒకటి బాగా చెక్కడానికి ఒప్పుకుంది, మరొక పెన్సిల్ నన్ను చెక్కొద్దు వద్దు అని కేకలు వేసింది, నా దగ్గరకు వద్దు అని. నాకు జోలపాట పాడండి అంది. మరొక పెన్సిల్, ఓకే ప్రభా చెక్కండి ప్రభా అని చెప్పింది. అంటే వాడబడాలి అంటే నీలో వేస్ట్ పోకుండా నువ్వు వాడబడాలని ఆశిస్తే అది అయ్యే పని కాదు. కనుక చెక్కబడేటప్పుడు నొప్పి అనిపిస్తుందా? అయినా పర్వాలేదు, ప్రభువా నన్ను కొట్టుము, నన్ను సరిచేయము, ప్రభువా నన్ను నీకు ఇష్టమైనట్టుగా చెక్కండి, ప్రభువా నాలో వేస్ట్ మొక్కలుంటే చెక్కి పారేయండి, నన్ను సరిచేయమని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెక్కడం ప్రారంభిస్తాడు. మొదటి టచ్, ఫస్ట్ దేవుని తాకినప్పుడు ఎస్ ప్రభువా, అంతటితో వెళ్ళిపోవద్దు, ప్రభువా నన్ను 2వ మారు తాకండి, 2వ మారు తాకమని. మొదటిసారిగా పేతురుని పిలిచినప్పుడు పేతురు ప్రభుత్వం వెంబడించాడు, ధోరణిని విడిచిపెట్టాడు, సేవకు వచ్చేసాడు. కానీ అబద్ధాలు పోలా. యేసు నీకు తెలుసా అంటే తెలియదని అబద్ధం ఆడాడు, పిరికివాడుగా మారిపోయాడు. కానీ ఇదే పేతురు పిరికివాడిని ప్రభు రెండోసారి పరిశుద్ధాత్మ రూపంలో తాకినప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయం 1-37 వరకు పౌరుషంతో లేచి ప్రసంగించగా 3000 మంది రక్షణలోకి వచ్చారు. ఫస్ట్ టచ్ అండ్ సెకండ్ టచ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ టైం ప్రభు తాకినప్పుడు కొంచెం అర్థం వద్దు, కొంచెం బైబిల్ అర్థం వద్దు, కొంచెం దేవుడి భక్తి, కొద్దిగా ప్రార్థన, కొంచెం 4 పాటలు పాడము, ఇంతే. ఇక అక్కడే ఉండకు. లార్డ్ టచ్ మీ సెకండ్ టైం, నన్ను ఇంకా తాకండి ప్రభు. అది ఆత్మీయ లోకంలో తీసుకువెళ్తుంది. పరిశుద్ధాత్మ పవర్తో నింపబడుతున్నావు. అప్పుడు నీ అడుగులో, నీ తలంపులో, నీ ఆలోచనలో ప్రతిసారి కూడా స్పిరిచువల్ కోణంలో ఆలోచన చేస్తావు. ఫస్ట్ టచ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు గొడవలే. చర్చికి వెళ్ళినా గొడవే. బ్రదర్ ఆ బ్రదర్ ఇలా అన్నాడు, బ్రదర్ ఈ సిస్టర్ ఇలా అందు, బ్రదర్ ఎలా వస్తాను బ్రదర్ చర్చికి, ఇలా బాధపడుతుంటారు. అదే సెకండ్ టచ్ ఉన్న వాళ్ళకుండి, బ్రదర్ మానవ మనసు తెలుసు కదా, ఆవేశంలో ఉన్నప్పుడు ఏదో అంటారు, ప్రేమతో ఉన్నప్పుడు అన్నీ మంచిగా మాట్లాడతారు, కోపం అనేది వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటారు, కోపం లేనప్పుడు ఒక విధంగా ఉంటారు. మానవ మనసును తెలుసుకోలేరా? అది తెలుసుకోండి మీరు. వెదర్ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఒకప్పుడు వర్షం పడుతుంది, కాసేపు ఎండ కాస్తుంది, కాసేపు చలి వస్తుంది, కాసేపు వెదరే మారిపోతుంది వాతావరణం. ఇక మనిషి మారడానికి గ్యారంటీ ఏంటి అని వాతావరణాన్ని అర్థం చేసుకోగలిగిన నీవు మనిషిని కూడా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు. వెన్ యూ బికమ్ ఎ స్పిరిచువల్ మ్యాన్ యూ విల్ అండర్స్టాండ్ మెన్స్ ఓకే మూడ్స్ ఆర్ లైక్ దిస్. కొంతమంది కోపంతో ఉంటారు, కొందరు మూడీగా ఉంటారు, కొందరు చాలా ఫ్రీగా ఉంటారు, కొందరు బిగుసుకుపోయి అసలు ఎవరితోనూ మాట్లాడరు, కొందరు అందరితో బలబలబలబలబల ఆపమని ఆపరు, ఎక్కడికి వెళ్ళలేక వాగుడే వాగుడు. ఒక్కొక్క మానవ తత్వం అలా ఉంది. అందరినీ ఒకే విధంగా దేవుడు పెట్టలే. కొందరికి ఒకసారి చెప్తే అన్నీ గుర్తుంటాయి, కొందరికి 10 సార్లు చెప్తే కానీ గుర్తురావు.
సో ఇవన్నీ కూడా రకరకాల మానవ పద్ధతులు కనుక వాతావరణంలో మార్పులు ఉన్నట్టు మనుషుల్లో కూడా మార్పు ఉంటుందని తెలుసుకుని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తావు. నీ భార్యను అర్థం చేసుకుంటావు, భర్తను అర్థం చేసుకుంటావు, బిడ్డలను అర్థం చేసుకుంటావు, సేవకులు, పరిచయం అన్నీ అర్థమైపోతుంటాయి. సో దెర్ ఇస్ ఎ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్స్. ఇది మనకు అవసరం. ఫస్ట్ టచ్ ఉన్నప్పుడు కొద్దిగా అర్థం అవుతుంది, సెకండ్ టచ్ ఉన్నప్పుడు అన్నీ అర్థం అవుతాయి. మొదటిసారిగా దేవుని తాకిడి పొందిన వారికి బైబిల్ కొంచెమే అర్థం అవుతుంది. ఎంత చదివినా బైబిల్ అక్కడక్కడే అర్థం అవుతుంది, కానీ పూర్తిగా అర్థం కాదు. అదే సెకండ్ టచ్ ఉన్న వాడికి బైబిల్ పూర్తిగా వివరంగా అర్థం అవుతుంది, కన్ఫ్యూజన్ ఉండదు. చాలామంది కన్ఫ్యూజన్, ఏంటి బ్రదర్, ఒక దగ్గర ఇలా ఉంటుంది, ఒక దగ్గర అలా ఉంటుంది, మరి అదే దేవుడేమో శిక్షించనన్నాడు, మరొక దగ్గరేమో శిక్షిస్తా అన్నాడు, ఒక దగ్గరేమో నిన్ను దీవిస్తానన్నాడు, మరొక దగ్గరేమో శాపం వస్తుంది అన్నాడు. ఇదేంటి అంటే నీకు ఫస్ట్ టచ్ ఉంది కానీ సెకండ్ టచ్ లేదు. యూ నీడ్ ద సెకండ్ టచ్ ఆఫ్ గాడ్. యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. చక్కగా నువ్వు అర్థం చేసుకుంటావు. ప్రభువా నన్ను తాకుమని ప్రార్థన చేయి. So how many would like to have the second touch of God? Lift up your hand. Let's pray. Father, I want to have the second touch of Jesus. Please touch me, Lord. Touch me, Jesus. I want to experience the power of God. Keep one hand on your chest. మీ గుండె మీద ఒక చేయి పెట్టండి, ఒక చేతిని ప్రభు వైపు ఎత్తండి. యేసయ్య ఎలీషాను తాకినప్పుడు మొదటిసారిగా కమిట్మెంట్ ఉంది, ఫెయిత్ఫుల్నెస్ వచ్చింది, మంచి సర్వీస్ మైండ్తో బయలుదేరాడు. కానీ అతనిలో పవర్ కనబడలేదు. అదే దుప్పటి రెండవ మారు వచ్చినప్పుడు గొప్ప శక్తివంతులుగా మార్చబడ్డాడు. పేతురును పిలిచినప్పుడు ధోరణి విడిచిపెట్టాడు, సేవకు వచ్చాడు, కానీ అబద్ధములు పోలేదు. అయ్యో పిరికితనం పోలేదు నాయన. మరి రెండవసారి మీరు పరిశుద్ధాత్మతో తాకినప్పుడు పవర్ఫుల్ పేటర్గా మార్చబడి గొప్ప సేవ చేశాడు, ఆత్మను రక్షించాడు, సంఘాలు కట్టాడు. నాకు రెండవ తాకిడి కావాలి ప్రభా నాయన. మొదటిసారి సౌలును మీరు దర్శించినప్పుడు అతను 3 దినాలు ఉపవాసంలో గడిపాడు, కానీ పవర్ఫుల్గా కనబడలేదు. పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చినప్పుడు పవర్ఫుల్గా కనబడ్డాడు. ఎస్ లార్డ్. ఎమాయను ప్రాంతంలో వెళ్ళిచుండగా అయ్యా ప్రార్థిస్తున్న ఆ శిష్యులకు ఇచ్చినట్టుగా నాకు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నాకు దయచేయండి. రెండవ తాకిడి నాకు కావాలి ప్రభా. లార్డ్ టచ్ మీ సెకండ్ టైం అని గట్టిగా, లార్డ్ ఐ నీడ్ ద సెకండ్ టచ్ ఆఫ్ గాడ్. లార్డ్ జీసస్ టచ్ మీ అగైన్, ఫిల్ మీ అగైన్ లార్డ్ మై గాడ్. ఆ గ్రుడ్డివాన్ని మీరు మొదటిసారి తాకినప్పుడు కొంత మార్పు, రెండవసారి తాకినప్పుడు పూర్తి మార్పు కనిపించింది నాయన. అటువంటి మార్పు మాకు దయచేయండి. గట్టిగా అడుగుదాం, ప్రభా నాలో మార్పు, నా ఇంటిలో మార్పు, నా కుటుంబంలో మార్పు, నా ఆత్మీయతలో మార్పు దయచేదేవా. ఇంక నువ్వు వాడుకో యేసయ్యా. టచ్ మీ అగైన్ అడుగుదాం. ప్రభు లార్డ్ టచ్ మీ వన్స్ అగైన్. ఐ వాంట్ ఇంటర్నల్ చేంజ్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ చేంజ్ లార్డ్ మై గాడ్. నా ఆంతరికమైన మార్పు, ఆత్మలో మార్పు దయచేదేవా. రెండవ తాకిడి యేసు నామములో దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.